చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామికి మంత్రి పదవి రావడంతో మంచిర్యాల జిల్లా చెన్నూరులో కాంగ్రెస్ కార్యకర్తలు సంబరాలు జరుపుకున్నారు. టపాసులు పేల్చి స్వీట్లు పంచారు. మంత్రి పదవి ఇచ్చిన జాతీయ రాష్ట్ర నాయకులకు చెన్నూరు నియోజకవర్గ నాయకుల పక్షాన కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. ప్రజలు ఎంతో సంతోషంగా సంబరాలు జరుపుకునే రోజుగా భావిస్తున్నాం. కేంద్రంలో ఉన్న పెద్దలకు తెలంగాణ రాష్ట్ర సీఎం గారికి ధన్యవాదాలు తెలుపుతూ వివేక్ వెంకటస్వామి గారిని కేబినెట్లో తీసుకున్నందుకు చాలా సంతోషంగా ఉంది. మాకు ఈ ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వెనుకబడిన ప్రాంతం కాబట్టి మంత్రిగా వస్తున్న మా వివేక్ సార్ గారు ఈ ఉమ్మడి ఆదిలాబాద్ను డెవలప్మెంట్ చేసుకుంటూ చెన్నూరు నియోజకవర్గానికి ఇప్పటికే డెవలప్ బాటలు నడిపిస్తూ ఇప్పుడు ఇంకా తగిన నిధులు తెచ్చుకొని మా చెన్నూరు నియోజకవర్గాన్ని డెవలప్ బాటలు నడిపిస్తాడని చాలా హర్షం వ్యక్తం చేస్తూ మన రాష్ట్ర ప్రభుత్వం సీఎం రేవంత్ రెడ్డి గారికి మంత్రులుగా ఇంతకుముందు ఉన్న శాఖ మంత్రులకు వీరందరికీ మా వివేక్ సార్ గారిని వారు చేసిన మేలును ప్రజలకు ఎల్లవేళ ప్రజలతోని ఆమిక్తమై ఉన్న చూసి వారిని కేబినెట్లో తీసుకున్నందుకు సంతోషంగా హర్షం వ్యక్తం చేస్తూ మా ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా డెవలప్మెంట్కు నోచుకుంటుందని ఇప్పటికి చాలా సంతోషపడుతున్నాం. మేము రానున్న రోజుల్లో ఇంకా అభివృద్ధి బాటలు నడిపిస్తారని వివేక్ సార్ గారు మేము ధన్యవాదాలు తెలుపుకుంటూ చెన్నూరు నియోజక ప్రజలకు అందరం హర్షం తెలుపుతున్నాం. తెలంగాణ ప్రజలందరికీ కాంగ్రెస్ పార్టీ నుంచి ధన్యవాదాలు. ఈరోజు చెన్నూరు నియోజకవర్గం డాక్టర్ వివేక్ వెంకటస్వామి గారికి మంత్రి పదవి వచ్చుడు చాలా సంతోషంగా ఉంది. ఎందుకనగా ఆయన చెన్నూరు నియోజకవర్గ అభివృద్ధి కోసం ఎన్నో పనులు చేసినాడు. ఎంతో కృషి చేస్తూ ఎంతో మందితో అందరితో కలిసి మన చెన్నూరు నియోజకవర్గాన్ని బాగుపరుచుకుందామని ఆయన ఎల్లవేళలో కృషి చేస్తున్నాడు. కావున అధిష్టానం మా ఎమ్మెల్యే గారిని గుర్తించి మంత్రి పదవి ఇచ్చుడు చాలా ఆనందదాయకంగా ఉందని మన చెన్నూరు నియోజకవర్గ ప్రజల